16వ అధ్యాయం ఆఖరి వచనాన్ని చదువుకొని, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను. హల్లెలూయా. ఈ మాటలు దాదాపుగా 3-4 అధ్యాయాలు ఏకదాటిగా యేసుక్రీస్తు తన శిష్యులకు తెలియపరుస్తున్నటువంటి మాటలు ఇవి. అసలు లోకం అంటే ఏంటిది? లోకాన్ని ఎవరు జయిస్తారు అనేది మనము తెలుసుకోవాలి. ఈ లోకాన్ని జయించటం అంటే చూడండి, అది ఎలా జరిగిందంటే పేతురు రాస్తూ ఉన్నాడు 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు జయించింది, ఈ లోకాన్ని జయించి ఉన్నాను అనేటటువంటి మాట అతడు ఎలా జయించాడంటే ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులు జయించినట్లుగా జయించలేదు. కానీ అతడు జయించిన విధానం ఏంటంటే మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళినాడు. ఆయన పరలోకమునకు వెళ్ళి ఎప్పుడు పొందాడు అధికారం? దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందాడట. అదే నతానియేలుతో యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా? ఇదిగో నీవు ఇంతకంటే గొప్ప కార్యాలు చూస్తావు, మనుష్య కుమారునికి పైగా దేవదూతలు ఎక్కుట దిగుట నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఎప్పుడైతే పరలోకమునకు వెళ్ళి వచ్చే అనుభవంలోనికి ఒక మనుషుడు వస్తాడో, ఆ అనుభవం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? ఈ లోకం దేని అందుంది? ఈ లోకము దుష్టుని అందుంది. ఈ లోకాధికారి అపవాది అని వాక్యం చెప్తాను. యేసుక్రీస్తు లోకాన్ని జయించాను అనటానికి గల కారణం ఏంటంటే లోకములో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా, లోకాన్ని పరిపాలించే పాడు చేసే దుష్ట శక్తులన్నిటినీ కూడా ఆయన జయించినాడు. ఎలా జయించినాడు? ఆయన పరలోకానికి వెళ్ళే అనుభవంలో ఉన్నాడు. తన ప్రాంతంలో పరలోకంలోనికి వెళ్ళే అనుభవంలో ఉన్నాడు. ఈ శరీరాన్ని నిర్లక్ష్యం చేసి ఆత్మను నిత్యము కూడా సిద్ధపరిచేటటువంటి అనుభవంలో యేసు ప్రభుల వారు ఉండుటను బట్టి నిత్యము కూడా రూపాంతరము కొండ మీదకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది? మోషే ఏలియాలు వచ్చి మాట్లాడుతూ ఉండగా, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదే లోకా సువార్తలో గనక చూసినట్లయితే, మత్తయి సువార్తలో గనక చూసినట్లయితే యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడు ఏమని అక్కడ మాటలు ఉన్నాయి చూడండి ఒకసారి. యేసు బాప్తిసం పొందిన వెంటనే వచ్చును, ఆకాశం తెరవబడును, వచ్చుట చూచెను, మరియు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చును. ఇంకా మత్తయి సువార్తలో వెంటనే ఆయన నీళ్లలోంచి ఒడ్డుకు వచ్చును, ఆకాశము చేల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురు వలె తన మీదకు దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నాను. ఇదే వచనం లోకా సువార్తలో కూడా ఉంటది. ఆ మాటలు గమనించినారా? నీవు నా ప్రియ కుమారుడు, నేను నీ యందు ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చింది. అంతే.
కానీ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఏం రాయబడింది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం వచ్చింది. హల్లెలూయా. ఈ మాట బాప్తిసం పొందినప్పుడు వచ్చిందా? ఈయన మాట వినుడు అని చెప్పేసి ఆ శబ్దము ఆయన మొట్టమొదటి ఆహారం చేత బాప్తిసం పొంది పరిశుద్ధాత్ముడు తన మీదకు వచ్చినప్పుడు ఈ మాట అధికారముతో కూడిన మాట, ఈయన మాట వినుడు అనేటటువంటి ఒక అధికారపూర్వకమైనటువంటి బాధ్యత అప్పుడు మొట్టమొదటిగా అప్పచెప్పబడాల యేసుక్రీస్తుకి. అప్పచెప్పబడదా? ఎప్పుడు అప్పచెప్పబడింది? రూపాంతరపు అనుభవంలో నీవు యేసుక్రీస్తు పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యములో ఉన్నటువంటి ఏలియా, మోషే భక్తులతో ఎప్పుడైతే సంబంధాన్ని ఏర్పరచుకొని ఉన్నాడో అప్పుడే యేసుక్రీస్తుకు ఒక వాగ్దానం వచ్చింది, ఒక మాట వచ్చింది, ఈయన మాట వినుడి. హల్లెలూయా. ఈ మాట మీరు జాగ్రత్తగా చూడండి. ఆ మొట్టమొదటి వచనాల్లో యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడు చాలా స్పష్టంగా ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దం మాత్రమే నొప్పి. అంతేనా? పరిశుద్ధాత్మ అతని మీదకు వచ్చింది, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దం మాత్రమే వచ్చింది. ఎప్పుడైతే పరలోకంలో తన ప్రార్థన అనుభవం ద్వారా, తన యొక్క జీవితం ద్వారా, తన పరివర్తన ద్వారా ఎప్పుడైతే ప్రార్థన అనుభవాలు యేసుక్రీస్తు పెంచుకోవటం ప్రారంభించినాడో అప్పుడు పరలోకములోంచి ఒక శబ్దం వినపడుతూ ఉంది. ఈసారి ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే మాటే కాక ఈయన మాట వినుడి. హల్లెలూయా. హల్లెలూయా. సృష్టికి చెబుతా ఉన్నాడు. సృష్టిలో దేవుని చేత సృజింపబడిన ప్రతి ఒక్క దానితో చెప్తా ఉన్నాడు, నీవు నేను కూడా ఈ భూ సంబంధమైన వాటిపై నీవు మనసు పెట్టి ఆలోచన పెట్టి భూ సంబంధమైన వాటి కోసం నీవు నేను ప్రయాస పడుతూ ఉన్నంత కాలము కూడా ఈ లోకంలో ఉన్న దుష్ట శక్తులు నిన్ను కంట్రోల్ చేస్తూనే ఉంటాయి. ఈయన మాట వినుడు అని చెప్పేసి ఎప్పుడు దేవాది దేవుడు యేసుక్రీస్తుతో అంటూ ఉన్నాడంటే పరలోకంలో ఉన్న ఏలియా, మోషేలతో సత్సంబంధాన్ని, పరలోక వాక్కుని ఎద్దుకు వచ్చేసేయాలి. మోకరించగానే ప్రభు సన్నిధిలోనికి వెళ్ళగానే పరలోకములోంచి పరిశుద్ధాత్మ దేవుడు నీకు స్వరాన్ని వినిపించే అనుభవంలోకి వెళ్ళిపోవాలి. దేవుడు ఈ లోక సంబంధంగా యేసు ప్రభులు వారు యుద్ధం చేయలే. అలెగ్జాండర్ లాగా, హిట్లర్ లాగా కొన్ని లక్షలాది మంది ప్రజలు చంపేసి రాజ్యాలు వశపరచుకోలేదు. కానీ ఈ లోకములో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నిటినీ జయించే శక్తిని ఆయన పొందుకున్నాడు. ఆ శక్తి ఏ రీతిగా పొందుకున్నాడంటే ఆయన పరలోకమునకు వెళ్ళుట. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళుట అంటే ఏంటిది? పరలోకానికి వెళ్ళుట అంటే ఒక్కటే. నతానియేలు ఏమన్నాడు? మనుష్య కుమారునికి పైగా ఏముంది? ఇదిగో దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉండుట నువ్వు చూస్తావు. మనుష్య కుమారునికి పైగా. మనుష్య కుమారునికి పైగా అంటే ఏంటిది? దైవ దేవుని సంఘం అండి. మనుష్య కుమారునికి పైగా అంటే ఈ యొక్క సంఘములోంచి, సహవాసములోంచి నీ నా అనుభవం ఏమైపోవాలంటే పరలోకముతో అటాచ్మెంట్ అయిపోవాలి ఒక వ్యక్తి, ఒక మనుష్యుడు. అప్పుడు నీవు నేను ఏమవుతాం? లోకాన్ని జయించే యేసు ప్రభువును నేను లోకాన్ని జయించి ఉన్నాను అని. యాకోబు భార్యను జయించలేకపోయినాడు. ఎవరినే? రాహేల్. తెలుసా? ఎల్లప్పుడూ పోరే ఇంట్లో. అనా ఒక పక్కేమో లేయా ఏమంటుంది? ఇకనైనా నా పెరుగుడి నన్ను అత్తుకుంటాడేమో, నన్ను ప్రేమిస్తాడేమో, ఇకనైనా నాతో కాపురం చేస్తాడేమో, నానా రకాల బాధలు పడుతూ ఉంది. రాహేలేమో చాలా కట్టుబాట్లలో పెట్టేస్తా ఉన్నది. యాకోబు ఎక్కడికి వెళ్ళినా కానీ రాహేల్ యొక్క పర్మిషన్ తీసుకో.
రాహేలును ఈ లోకంలోంచి తీసివేయడానికి గల కారణం ఏంటో తెలుసా? యాకోబు దేవుని చిత్తంలో వెళ్లకుండా అడ్డగించేస్తుంది, కట్టుబాట్లు పెట్టేస్తుంది. ఫ్రీగా ఎక్కడా కూడా అడుగేనివ్వట్లా, ఎక్కడికి కదలనివ్వట్లేదు. ఆఖరికి మొట్టమొదట చేసుకున్న భార్య దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేస్తుంది? పుత్ర దాత అంటే ఆ పళ్ళతో కొనుక్కుంటే తప్ప పెద్ద భార్య దగ్గరికి వెళ్ళే అవకాశం లేనటువంటి రీతిలో యాకోబుని తన చేతుల్లో తీసేస్తుంది. ఎలాంటి అనుభవాల్లో ఉంటే మనము ఆ పరలోకం యొక్క అనుభవాల్లోనికి వెళ్ళలేం. మొట్టమొదటి ఆహ్వాన ఇదిగో దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకాన్ని జయించుతారు. హల్లెలూయా. ఒక పట్టణంలో ధనవంతుడు ఉన్నాడు, చాలా ధనవంతుడు. పూర్వకాలంలో ఏముండే? గుర్రాలు, రథాలు ఉండే కదా. మంచి ఆ ధనవంతుని యొక్క కుమారుడు ఎక్కడో చదువుకొని ఒకరోజు పట్టణానికి వస్తే వాళ్ళ డాడీ ఒక రథసారథికుని ఇచ్చేసి, అయ్యా నువ్వు విహారానికి వెళ్తానంటే ఇచ్చేసినాడు. ఇచ్చి కావలసినంత డబ్బు, అప్పుడు వెండి నాణాలు అయ్యి ఉంటే డబ్బు అవి పట్టుకొని ఆ రథంలో కూర్చొని మంచి స్పీడ్గా తోలుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ఒక పట్టణం వచ్చేసరికి, చాలా పట్టణాలు తిరుగుతా ఒక పట్టణం వచ్చేసరికి చాలా స్పీడ్గా తోలుతూ ఉండగా ఏమైందంటే ఆ యొక్క పట్టణంలో ఆ జనాలు బాగా గుంపు కూడుకున్నటువంటి ఆ పట్టణంలో ఒక చోట ఏమైందంటే ఆ రథ చక్రం కింద ఒక యవన కుమారుడు 14-15 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి పడిపోయి కొద్ది సమయానికి అతడు ప్రాణం విలవిలలాడుతూ చనిపోయాడు. ఈ వ్యక్తి ఏమాత్రం కూడా రథాన్ని ఆపకుండా ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతూనే ఉన్నాడు. అంతలోకి అక్కడ ఉన్నటువంటి కొంతమంది గుంపు కూడి ఆ రథం ఈ కుమారుడిని ఎక్కివేయటం చూసి ఏం చేశారంటే ఆ రథం వెనకాల పట్టుకోవాలని చెప్పేసి పరుగెత్తుతా ఉన్నా అందరూ కలిసి. ఎంత మాత్రం ఆపట్లేదని చెప్పి పరిగెత్తుతా ఉంటే అంతలోకి ధనవంతుడు ఆ కుమారుడు చూసి, అయ్యో వీళ్ళు నన్ను పట్టుకుంటే తగిన శాస్తి నాకు చేస్తాను, ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పేసి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. తాను తెచ్చినటువంటి ధనం 1000 రూపాయల నోట్లు కట్టలు ఉంటే అవన్నీ ఒక్కసారి కట్టలోంచి తీసేసి వెండి నాణ్యాలు కొన్ని ఉంటే ఏం చేశాడంటే అవి తీసి రథం వెనకాల పరుగెత్తుకుంటూ వస్తున్నటువంటి వారి వెనకాల ఏం చేస్తున్నాడు? వెండి నాణ్యాలను 1000 నోట్లు ఇవన్నీ విసిరేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలండి? విసిరేస్తామంటే పరుగెత్తుకుంటా వచ్చినటువంటి వారు, అక్కడ దాకా పరుగెత్తుకుంటూ వచ్చినటువంటి వారు ఏం చేయాలి? ఎప్పుడైతే 1000 రూపాయల నోట్ల కట్టలు కింద బాటం చూశారో, వెండి నాణ్యాలు కింద బాటం చూసినారో, అసలు ఉద్దేశం ఏంటిది? అక్కడ ఒక అన్యాయం జరిగింది, ఒక పొరపాటు జరిగింది, దాన్ని మర్చిపోయినారు. అందరూ ఏం చేస్తున్నారంటే 1000 నోటు కట్టలు ఎదుర్కొంటున్నారు, వెండి నాణాలు కింద పారవేయబడినటువంటి విసరబడినటువంటి వాటిని పోగేసుకుంటున్నారు. అసలు లక్ష్యం మర్చిపోయినారు. ఆ పిల్లవాడు అన్ని వీళ్ళంతా వేసుకున్న తర్వాత, అన్ని జేబులు నింపుకున్న తర్వాత వాళ్ళందరూ లేచి ఏమన్నారు తెలుసా? పుణ్యాత్ముడా, భగవంతుడు నిన్ను చల్లగా చూచునుగాక అని చెప్పేసి వీళ్ళందరూ ఏమంటున్నారు? ఈ రోజున వాళ్ళు ఎందుకు బయలుదేరారు? ఎందుకు బయలుదేరారండి? ఈ లోకంలో దుష్టుడు ఏం చేస్తున్నాడంటే నీకు నాకు రకరకాలైనటువంటి వాటిని విసురుతా ఉన్నాడు. రకరకాలైనటువంటి పరిస్థితులు నీకు అవి ఆ ధనవంతుడు, ఈ లోక సంబంధమైనటువంటి ఆ ధనవంతుడు, ఆ దుష్టుడు నీకు విసురుతున్నటువంటి వాటిని నీవు వాటిని వేరుకోవాలనే తాపత్రయంతో, వాటిని పొందుకోవాలనే
తాపత్రయంతో నీవు నీ పరుగును ప్రారంభించినటువంటి అసలు ఉద్దేశాన్ని మర్చిపోతూ ఉన్నావు. సమూయేలు కూడా ఏం చేశాడంటే ఏడుస్తా ఉన్నాడు. ఎవరి గురించి? సౌలు గురించి ఏడుస్తా ఉన్నాడు. ఏడుస్తా ఉంటే దేవునికి బాగా చికాకు వచ్చేసింది. అప్పటికే దేవుని యొక్క ఆత్మ సౌలులో నుంచి తీసేస్తున్నాడు. తీసేస్తే దేవుడు కూడా బాధపడ్డాడు, ఏడ్చినాడు, పశ్చాత్తాపం నొందినాడు, అన్నీ అయిపోయినాయి. కానీ సమూయేలు ఇంకా ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తా ఉన్నాడు సౌలు గురించి. ఒకరోజు దేవుడు చూసి వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమన్నాడు? ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించేసినటువంటి సౌలును గురించి ఎంతకాలం దుఃఖి. నీ ముందున్నటువంటి లక్ష్యం ఏంటో దాన్ని మర్చిపోయి సమూయేలు తర్వాత నెక్స్ట్ రాజుని ఎవరు చేయాలి, ఈ రాజ్య పరిపాలన ఎలాగ అవలంబించాలి అని ప్రజల గురించి దేవుని గురించి ఆలోచించడం మానేస్తున్నాడు. దేవుని యొక్క వాక్కు సమూయేలు దగ్గరికి వచ్చేసి ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను తీసివేసినటువంటి ఈ వ్యక్తి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తావు? పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం లేని వ్యక్తుల గురించి ఆలోచన చేయవద్దు. అంతే. దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క సిస్టమ్ అది. ఒక వ్యక్తి దేవుని యొక్క ఆత్మ నడిపింపులో లేడా ఆ వ్యక్తిని గురించి నువ్వు ఆలోచించడానికి ఛాన్స్ లేదు. దేవుడు సమూయేలుతో ఒకలాగా, నీతో నాతో ఒకలాగా మాట్లాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఉట్టిగా దేవుడు 61వ యెషయా గ్రంథంలో రాయబడిన వచనాలు చూడండి. ఎందుకు అభిషేకించినాడు? అభిషేకం అంటే ఏంటిది? దీనులకు సువార్తమానం ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించినాడు. అంటే అది అభిషేకం అంటే ఆత్మ ఒక పని కొరకు అభిషేకం చేస్తున్నాడు. ఒక వ్యక్తి రాజుగా ఉండటానికి అభిషేకం చేస్తాడు. ఒక వ్యక్తి పలానా స్థానం కొరకు, పలానా ఆధిపత్యం కొరకు నీకు దేవుడు ఏ పని అప్పచెప్పినా గానీ మొట్టమొదటిగా ఆ అభిషేకం ఏం చేస్తాడంటే నిన్ను ఆ పనికి నియమించడానికి దేవుడు అభిషేకిస్తాడు. మరలా అదే వచనంలో, అదే అధ్యాయంలో కనుక చూసినట్లయితే చూడండి, 3వ వచనం ఆఖరి మాటలో చూడండి. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను హల్లెలూయా. ఇప్పుడు సమూయేలు గురించి దేవుడు ఏమన్నాడంటే నువ్వు సౌలు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని గద్దించడానికి గల కారణం ఏంటంటే సమూయేలు బీ కేర్ఫుల్, నువ్వు గనక సౌల్ని ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా తీసేసినాను, అతని మీద ఉన్న అభిషేకాన్ని తీసివేసినాను. అతని మీద ఇప్పుడు ఏముంది? దేవుని యొద్ద నుంచి వచ్చిన దురాత్మ అన్నది. నువ్వు కనుక సౌలు గురించి ఆలోచిస్తే ఆ సౌలులో ఉన్న అభిషేకం నీ మీదకి వస్తుంది. ఆ దురాత్మ సంబంధమైనది. అందుకని నువ్వు బీ కేర్ఫుల్ అని చెప్పేసి గద్దిస్తున్నా. అర్థమవుతుందా? నీవు ఎవరిని గురించి అయితే ఆలోచన చేస్తా ఉంటావో, ఎవరిని గురించి అయితే తలంచుతా ఉంటావో ఆ అభిషేకం నీలోనికి వస్తుంది ఉట్టిగా. అందుకనే ఎవరిని గురించి కూడా నీ మనసులో ఉట్టిగా జ్ఞాపకం పెట్టు, మనసులో పెట్టుకోవద్దు. అంతే. ఎవరుండారు? యేసు మాత్రమే. ఈ లోకాన్ని జయించినాను అని చెప్పిన యేసు మాత్రమే నీ మదిలో, నీ ఆలోచనలో నువ్వు కలిగి ఉంటావో ఆయన మీద ఉన్న అభిషేకం నీలో నిత్యము కూడా ఉంటది. ఎప్పుడైతే సెటరేట్ చేసినాడో సమూయేలుని దేవుడు వెంటనే దాని నుంచి విడుదల పొందినాడు. చూడండి, నీ దృష్టి, మన దృష్టి, నువ్వు ఒక చిత్తము కొరకు, దేవుని యొక్క ఉద్దేశం కొరకు మనం బయలుదేరినాం. ఇక్కడ చూడండి, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి అన్నాడు. ఎలా పంపాడు? ఎలా పంపించాడు? అభిషేకం ఇచ్చి, ఆత్మ ఇచ్చి, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సంఘములో నీకు ఒక పనిని దేవుడు అప్పగించాలంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తి ఎవరైనా సరే మొట్టమొదటిగా ఏమిస్తాడు? అభిషేకం. అభిషేకం ఇచ్చి పంపిస్తాడు. అది ఒక ప్రత్యేకమైన పని కోసం. నీవు దానిని నిలుపుకుంటావా, నిలుపుకోవాలి నీ ఇష్టం.
దేవుని చిత్తం అక్కడ ఆగిపోతుంది అంతే. ఈ రోజున అదే జరుగుతుంది. ఒక ఉద్దేశం కొరకు ఆ దుష్టుని, రథములో ఉన్నటువంటి ఆ దుష్టుని, ఆ శత్రువుని, ఇదిగో ఈ లోక నాదుని పట్టుకోవాలని బయలుదేరినటువంటి నీవేం చేస్తున్నావంటే, ఆ గుంపు ఎంతో మంది బయలుదేరారు. అందులో నీవు నేను కూడా ఒకడు. అందులో ఎవరిని పట్టుకోవాలి? ఈ లోకాన్ని ఏలుబడి చేస్తున్న దుష్టుని నువ్వు పట్టుకోవాలి, వాడిని శిక్షించాలి, వాడిని చేయం. నువ్వు బయలుదేరు. మనం బయలుదేరి ఏం చేస్తున్నాం? మధ్య మధ్యలో వాడు విసిరే వెండి నాణాలకి, నోట్లకి ఆశపడుతున్నావా? మనం ఆశపడమా? యేసు క్రీస్తు చేరడానికి గల కారణం ఏంటంటే, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను అనటానికి గల కారణం ఏంటంటే, ఆయన పరలోకంతో తన అనుబంధాన్ని పెంచుకొని ఉన్నాడు. ఈ లోకాన్ని జయించాలంటే ఒకటే ఒకటి, ఈ భూమి దేని చేత భద్రపరచబడి ఉన్నది? పేతురు అంటాడు, దేవుని వాక్యం వలన అది భద్రపరచబడింది. అంతేనా? చూడండి, దావీదు కూడా ఒకసారి ఏమయ్యాడంటే, 51వ కీర్తనలో ఒకసారి చూడండి, 51వ కీర్తన 18వ వచనం చదవండి. నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను. ఈ కీర్తన ఎవరి గురించి రాయబడింది? ఇది ఎప్పుడు రాయబడింది? బెత్షెబా దగ్గరికి వెళ్ళి పాపం చేసినప్పుడు ఈ కీర్తన రాసినాడు. అంతేనా? రాసిన తర్వాత ఇదే కీర్తనలో సాట ఏమంటున్నాడంటే, 11వ వచనం, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుంచి. దేవుని బతిమలాడుకుంటున్నాడు. ఏమని? ప్రభువా, తప్పైపోయింది, నన్ను క్షమించు దయచేసి. పరిశుద్ధాత్మను తీసివేయకమంటే అర్థం ఏంటంటే, తెలివిగా అడుగుతున్నాడు దావీదు. పరిశుద్ధాత్మను తీసేసిన తర్వాత ఏమవుతుంది? రాజుగా ఉండకుండా కూడా తీసేస్తాడు. అంతేనా? సౌలుకు మొట్టమొదటి ఏమైంది? పరిశుద్ధాత్మను తీసేసాడా ఫస్ట్, తర్వాత ఏమైంది? రాజుగా ఉండకుండా. దావీదు కొంచెం తెలివితో ఏమన్నాడంటే, ప్రభువా, నా అర్థ నుంచి నీ పరిశుద్ధాత్మను తీసేయక ప్రభువా, అంటే నేను పాపం చేస్తున్నా, ఆ రాజు స్థానం అలాగే కావాలి అని చెప్పేసి అన్నట్టుంది. అంటే పరిశుద్ధాత్మ తీసివేయకమని ప్రార్థన చేసి తర్వాత ఏమంటున్నాడంటే, నీ కటాక్షం చొప్పున సియోనుకి మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలు కట్టించు. యెరూషలేము గోడలు అంటే, ఇప్పుడు సియోన్ అంటే ఎవరు? యెరూషలేము అంటే ఎవరు? మనం అనుకుంటాం యెరూషలేము అంటే ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి యెరూషలేము అనుకుంటాం, సియోన్ అనుకుంటాం. దావీదు యొక్క భద్రతాకరమైనటువంటి గోడలు, ప్రాకారాలని కుప్పగూలిపోయి ఒకే ఒక కార్యము ద్వారా, ఒకే ఒక కార్యం. యేసుక్రీస్తు తాను కాపాడుకున్నాడు, లోకాన్ని జయించున్నారంటే ఎన్నో అవరోధాలు వచ్చినాయి తన చుట్టూ కూడా. తను పాపంలో పడటానికి, తను బంధించడానికి ఎన్నో పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, దుష్టుడు ఎన్నో వేసినప్పటికీ వాటిని చాలా ప్రజ్ఞతో, తెలివితో వాటన్నిటినీ కూడా జయించి తాను అనుకున్నది సాధించాడు. అందుకని యేసు ప్రభు ఏమంటాడంటే, నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటున్నాడు. మొట్టమొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారు కొంతమంది అంటున్నాడా? వారందరూ. మరి మనం దేవుని మూలంగా పుట్టామా? దేవుని మూలంగా పుట్టామా? శాశ్వతమగు, అక్షయమగు, జీవము కలిగినటువంటి, శాశ్వత జీవము కలిగిన అక్షయ బీజము నుంచి మనం పుట్టింపబడిన వారమైతే, దేవుని మూలముగా రక్త మాంసముల వల్ల కాక, మనుష్యేచ్ఛల వల్ల కాక, దేవుని మూలముగా నీవు నేను పుట్టినట్లయితే మనము లోకాన్ని జయించే అనుభవంలోనికి మనం నడిపించబడతాం. దానికోసం నీవు నేను ఏం చేయాలంటే, మొట్టమొదటిగా దేవుని అభిషేకాన్ని పొందాలి. ఆ అభిషేకాన్ని ఏ రీతిగా కాపాడుకోవాలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయి. యేసుక్రీస్తు జయించడానికి గల కారణం ఇదే, సీక్రెట్. దాన్ని కాపాడుకున్నాడు. అందుకని ఆయన చనిపోయే ముందు ఏమన్నాడు తెలుసా? దావీదు ఏమన్నా నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయకమని బతిమలాడుతున్నాడు. యేసుక్రీస్తు చనిపోయే ముందు ఏమన్నాడు? తండ్రి, నా ఆత్మను నీ చేతి
దీనికి ఎంత తేడా ఉంది? మనం చదివాము 61 యెషయా గ్రంథంలో చదివామే, ఏ బీదలకు సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించాడు, భారభరితమైన ఆత్మకు బదులుగా శుద్ధి వస్త్రాన్ని ఇచ్చడానికి ఆయన నన్ను పంపించాడు. ఈ పనులన్నీ ముగించిన తర్వాత యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను నా ఆత్మను నీ చేతికి, లోకాన్ని జయించటం అంటే మనుషుల్ని జయించటం కాదు. నిన్ను ఈ లోకంలోనికి దేవుడు ఏ పని కొరకైతే నిన్ను నన్ను పంపించాడో ఆ పని సంపూర్ణ అయిన తర్వాత నీ ఆత్మను దేవునికి మనసారా మరలా ప్రభువా, అందుకని యేసు ప్రభు అన్నాడు, ప్రభువా నీ యొద్ద లోకం పుట్టక మునుపు నాకు ఏ మహిమ అన్నదో ఈ భూమి మీద నీవు నాకు అప్పగించిన పని నేను నెరవేర్చితిని, మరలా నన్ను ఆ మహిమలో. దావీదు ఆ రీతిగా అనగలడా? అక్కడ దావీదు ఏమంటున్నాడు? ఏడ్చుకుంటా, కన్నీరు గార్చుకుంటా ప్రభువా నీ పరిశుద్ధాత్మను. ఒక్కసారి దేవుని ఆత్మను కోల్పోయామంటే చాలా టెన్షన్. మరి ఇప్పుడు ఏం చేయాలి? నీవు నేను కాపాడుకోవాలంటే ఒకే ఒక ఉంది. చూడండి, హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది 6వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారమై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తులకు ప్రభావం అనుభవించిన తర్వాత తెలుసుకోవాలి. ఇక్కడ 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. ఒకటి, పరిశుద్ధాత్మలో పాలివారం కావాలట. రెండవది, దేవుని యొక్క దివ్య వాక్యమును ఏం చేయాలి? రుచి చూచి అనుభవించాలి. మూడవది, రాబో యుగ సంబంధమైన శక్తుల యొక్క ప్రభావాన్ని ఈ లోకంలో అనుభవించాలి. హల్లెలూయా. తండ్రిని సన్నిధిని బట్టి వందనాలు తెలియజేస్తున్న ప్రభువా, ఇదిగో ఎంతో మంది రాజులు వారు లోకాన్ని జయించున్నారని లోక సంబంధంగా చరిత్ర తెలియజేస్తుంది. కానీ లోకాన్ని జయించినటువంటి మీరు, అక్కడ రాయబడి ఉన్నది, పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తులన్నిటి మీద కూడా అధికారము పొందినవాడే అని చెప్పి, ప్రభా అటువంటి కృప మాకు అనుగ్రహించండి. మా చుట్టూ మా కంటికి కనిపించినటువంటి ఎన్నో సంగతులు ప్రభా ఉన్నాయి. ఇదిగో మీరు మాకు సిద్ధం చేసినవి కూడా మా కంటికి కనిపించవు, చెవులకు వినపడవని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకాన్ని జయించగలిగినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించి సహాయం చేయమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆత్మ కలిగించే ఐక్యత, క్రీస్తు అనుగ్రహించే సమాధానం, తండ్రి వలన కలిగినటువంటి ప్రేమ మనకును మన కుటుంబములకు సర్వలోక పరిశుద్ధులకి ఎలా సదా తోడై నడిపించును గాక. ఆమేన్.